పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హతపై సింగిల్ బెంచ్ తీర్పుపై స్టే ఇచ్చేందుకు డివిజన్ బెంచ్ నిరాకరించింది. సింగిల్ బెంచ్ తీర్పుపై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమన్న హైకోర్టు డివిజన్ బెంచ్ ఈ నెల 24న వాదనలు వింటామని డివిజన్ బెంచ్ ఎమ్మెల్యేల అనర్హతపై 20 రోజుల క్రితం సింగిల్ బెంచ్ తీర్పు షెడ్యూల్ ఖరారు చేయాలని ఉత్తర్వులు వెలువరించిన హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పును సవాల్ చేసిన అసెంబ్లీ కార్యదర్శి దానం కడియం తెల్ల వెంకట్రావులపై అనర్హత వేటు వేయాలని గతంలో హైకోర్టును ఆశ్రయించింది బీఆర్ఎస్. పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హతపై సింగిల్ బెంచ్ తీర్పుపై స్టే ఇచ్చేందుకు డివిజన్ బెంచ్ నిరాకరించింది. సింగిల్ బెంచ్ తీర్పుపై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమన్న హైకోర్టు డివిజన్ బెంచ్ ఈ నెల 24న వాదనలు వింటామని చెప్పింది. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి భాస్కర్ అందజేస్తారు. భాస్కర్, పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హతపై సింగిల్ బెంచ్ తీర్పుపై స్టే ఇచ్చేందుకు డివిజన్ బెంచ్ నిరాకరించినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? బీఆర్ఎస్ పార్టీ చట్టంలో దాఖలు చేసినటువంటి హైకోర్టులో దాఖలు చేసినటువంటి పిటిషన్ కు సంబంధించి తమ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్ వేయాలి, వారిని ఆ ప్లేస్ లో మళ్ళీ ఉప ఎన్నిక వచ్చేలాగా వాళ్ళను అనర్హులుగా ప్రకటించాలని పిటిషన్ దాఖలు చేసింది. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై సింగిల్ బెంచ్ అప్పుడే తీర్పునిచ్చింది. 4 వారాల్లోగా మీరు నిర్ణయం తీసుకొని మాకు చెప్పండి, లేదంటే దాని తర్వాత మేము తదుపరి డిసిషన్ చెప్తామని అసెంబ్లీ కార్యదర్శికి దాదాపు 20 రోజుల క్రితం సింగిల్ బెంచ్ ఆదేశించింది. ఎమ్మెల్యేల అనర్హతపై సింగిల్ బెంచ్ తీర్పుపై స్టే ఇవ్వాలంటూ డివిజన్ బెంచ్ ను ఆశ్రయించారు అసెంబ్లీ కార్యదర్శి. కానీ స్టే ఇచ్చేందుకు నిరాకరిస్తూ డివిజన్ బెంచ్ సింగిల్ బెంచ్ తీర్పుపై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమంటూ హైకోర్టు డివిజన్ బెంచ్ ఉత్తర్వులు వెలువరించింది. ఈ నెల 24న దీనికి సంబంధించినటువంటి ఫర్దర్ గా వాదనలు వింటామంటూ కూడా డివిజన్ బెంచ్ చెప్పుకుంది. ఎందుకంటే ఇవాళ రేపు 2 రోజులు మాత్రమే కోర్టు వర్కింగ్ డేస్, తర్వాత 14 రోజులు దసరా హాలిడేస్ ఉన్నాయి కాబట్టి 14 రోజుల తర్వాత తిరిగి ఈ నెల 24న కోర్టు ఓపెన్ అయిన తర్వాత అప్పుడు వాదనలు వింటామంటూ చెప్పడం జరిగింది. ఎమ్మెల్యేల అనర్హతపై 20 రోజుల క్రితమే సింగిల్ బెంచ్ దీనికి సంబంధించినటువంటి తీర్పును కూడా వెలువడించింది. షెడ్యూల్ ఖరారు చేయాలని, ఉత్తర్వులు నిర్వహించాలని కూడా హైకోర్టు చెప్పుకొచ్చింది. సింగిల్ బెంచ్ తీర్పును సవాల్ చేసినటువంటి అసెంబ్లీ కార్యదర్శి దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్ల వెంకట్రావులపై అనర్హత వేటు వేయాలని గతంలోనే హైకోర్టును ఆశ్రయించినటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ఆశ్రయించినటువంటి దానికి సంబంధించి సింగిల్ బెంచ్ ఉత్తర్వులు వెలువరించింది. ఆ ఉత్తర్వులను సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్ కు అసెంబ్లీ కార్యదర్శి వెళ్తే అసెంబ్లీ కార్యదర్శి కోరినటువంటి విషయం ఇవ్వలేమంటూ హైకోర్టు కరాఖండిగా చెబుతూ తిరిగి ఈ నెల 24న దీనిపైన వాదనలు వింటామని చెప్పింది. అప్పటికైతే 4 వారాల టైం కూడా ముగిసిపోతుంది. దాని తర్వాత 4 వారాల్లోపు ఓవైపు సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి ఆర్డర్స్ పైన ఖచ్చితంగా హైకోర్టుకు అసెంబ్లీ కార్యదర్శి రిప్లై ఇవ్వకపోతే సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి ఏదైతే ఆర్డర్స్ ఉన్నాయో ఆర్డర్స్ ను ఇంప్లిమెంట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇక డివిజన్ బెంచ్ లో 24న వాదనలు కొనసాగే లోపు అప్పటికే టైం పూర్తవుతుంది కాబట్టి ఇప్పుడు అసెంబ్లీ కార్యదర్శి దానికి ఎట్లాంటి డిసిషన్ తీసుకుంటారు, ఎట్లాంటి రిప్లై పంపిస్తారో చూడాలి. ఇటు 24వ తారీఖు డివిజన్ బెంచ్ లో కూడా ఆ రిప్లైకి సంబంధించినటువంటి దాంట్లో పొందుపరచాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి ఇప్పుడు అసెంబ్లీ కార్యదర్శికి ఖచ్చితంగా దీనిపైన నిర్ణయం తీసుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఇక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పదే చెప్తా వస్తున్నారు, ఎవరైతే పార్టీ మారినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారో అక్కడ ఉప ఎన్నిక వస్తుందని. ప్రస్తుతానికి ఈ పిటిషన్ కి సంబంధించి కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ఇతర ఎమ్మెల్యేలు కలిసి బీఆర్ఎస్ పార్టీ తరఫున ఈ పిటిషన్ ను దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై 24వ తారీఖున పూర్తి స్థాయిలో క్లారిటీ వస్తుంది. ఒక సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి ఉత్తర్వులు ఏవైతున్నాయో ఆ ఉత్తర్వుల్లో భాగంగా అసెంబ్లీ కార్యదర్శి ఖచ్చితంగా వారిపైన ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటున్నారో అని చెప్పాల్సిన అవసరం కూడా ఉంటుంది. కాబట్టి ఈ రెండింటి మధ్య 24వ తారీఖు లోపు దీనిపైన పూర్తిగా అసెంబ్లీ కార్యదర్శి ఎటువంటి నిర్ణయం తీసుకుంటాడు, హైకోర్టు కూడా డివిజన్ బెంచ్ దీనిపైన వాదనలు వింటే ఒకవేళ విన్న తర్వాత ఎట్లాంటి జడ్జిమెంట్ వస్తుందో కూడా ఉత్కంఠ నెలకొంటుంది. ఇప్పటికీ మనకున్నటువంటి సమాచారం మేరకు సింగిల్ బెంచ్
చాలా క్లియర్ గా చెప్పింది. ఎవరైతే పార్టీ మారినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు వారి పేరు నిర్ణయం తీసుకోవాలని చెప్పింది. కాబట్టి అసెంబ్లీ కార్యదర్శి ఏం నిర్ణయం తీసుకుంటారో ఇక వేచి చూడాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది. కుమార్, రైట్, థ్యాంక్ యూ భాస్కర్.